ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది ఫ్రీ ఫుడ్ అనమాట. ప్రతి ఆదివారం రోజు వీళ్ళు ఫ్రీ ఫుడ్ పెడతారు అనమాట. ప్రతి ఆదివారం రోజు ఇది మీరు చూసేది ఇదంతా కోటి చౌరస్తానా. మీకు అడ్రస్ నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాండి. సో వీళ్ళు 15 years నుంచి పెడతారు అనమాట. ఇది 15 years నుంచి ఈ ఫ్రీ ఫుడ్ అనేది మీకు చూపిస్తా ఏమేమి ఐటమ్స్. సో సాంబారు, రైస్, ఒక కూర, ప్రెసెంట్ అయితే క్యాబేజ్ కూర, మళ్ళా పూరీలు అనమాట. సో మీరు చూడొచ్చు పూరీలు అనమాట. సో వీళ్ళు మంచి కాస్ట్ పెడుతున్నారు. బటర్ మిల్క్ ఫ్యాక్టరీ కూడా చేసేది. సో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట ప్రోగ్రాము. జై దానాల కన్నా గొప్పదనం అన్నదానం అండి. వీళ్ళు 15 years నుంచి పెడుతున్నారు అంట ఇట్లా అన్నదానము. చాలా గ్రేట్ అండి. మళ్ళీ క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ అనమాట మీరు చూడొచ్చు. ఈ ఫ్రీ ఫుడ్ అనేది పేదవాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. హైదరాబాద్లో ఎక్కడైనా ఫ్రీ ఫుడ్ పెడితే కొద్దిగా కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. నేను వెళ్ళి అందరికీ తెలిసేలాగా ఒక వ్లాగ్ తీస్తా. మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్ల ఒక 10 మందికి హెల్ప్ అయినా కానీ నేను హ్యాపీగా ఫీల్ అవుతా. లాస్ట్ 15 years నుంచి ఇండివిజువల్ ఫ్యామిలీ చేస్తుంది ఇది. ఓకే, మాది గుజరాతీ ఫ్యామిలీ ఉంది. ఓకే, అన్నయ్య బొంబాయి లో ఉంటారు. ఓకే, అట్లా నుంచి అతను ఫైనాన్స్ చేస్తాడు. ఓకే, మేము ఇక్కడ సర్వీస్ చేస్తాము. ఓకే ఓకే. ఎవ్రీ సండే రోటీ ఉంటది, సబ్జీ ఉంటది, రైస్ ఉంటది, సాంబార్ ఉంటది, నీళ్ళ ప్యాకెట్ ఉంటది. ఓకే, ఎండాకాలంలో తెల్లచారు పెడతాము. ఓకే ఓకే. సో ఓన్లీ పొద్దున్నే అన్నం పెడతారు. 7:30 to 8:30. పెద్దవాళ్ళు ఏమంటారంటే పొద్దున లో మనకి భోజనం కడుపు నిండా దొరికితే దినం మొత్తం మంచిగా వెళ్తది మనది. ఓకే ఓకే. అయితే ఆ ఇంటెన్షన్ తోటి పొద్దున ఇస్తాను. ఇక లేడీస్ కి జెంట్స్ కి ఏం సెపరేట్ లైన్ ఏం ఉండదు. ఓకే, అంత ఒకటే లైన్. పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెనక కూర్చోబెడతాము, వెనక ఇస్తాం సెపరేట్ గా. గ్రేట్ అన్న, గ్రేట్ గ్రేట్. అంతే, బ్యాలెన్స్ అంతా లైన్ లోనే వస్తారు. ఓకే. ఇంకా ఇక్కడ ఈ ఫ్రీ ఫుడ్ అన్నారు, ఇది కాకుండా వేరే చోటు కూడా పెడతారా అండి మీరు ఏమన్నా? ఇది ఒకటే, ఎవ్రీ సండే ఇది ఒకటే. ఒక్క రోజుకి ఎంత ఖర్చు వస్తాను అట్లా పెడితే మీకు? ఇది మాకు దాదాపుగా నియర్లీ అబౌట్ 4,000 వరకు వస్తుంది. ఇది ఒక్క రోజు 4,000 ఖర్చు వస్తుంది. దీంతో ఏమైనా లాభం అవుతుంది అంటే వచ్చే వాళ్ళకి భోజనం దొరుకుతుంది. ఇంట్లో ఖాళీ కూర్చున్నారు, లేడీస్ ఎంపవర్మెంట్ ఉంటది. ఓకే, వాళ్ళకి పని ఇస్తున్నాము. ఓకే, ఉండడానికి పని ఇస్తున్నాం వాళ్ళకి. అవును, గ్రేట్ అన్న. దీని ఫౌండర్ అన్నారు కదా, ఎవరండి ఆయన పేరేంటండి? ఈయన ఫౌండర్? ఫౌండర్ ఇదనే. వీళ్ళన్న బాంబేలో ఉంటాడు. వీళ్ళన్న బాంబేలో ఉంటాడు, అతనే ఫండింగ్ ఇస్తున్నాడు. ఆ అన్న పేరు ఏందన్నా? శైలేష్. సో శైలేష్ అంటే ఆయనే ఒరిజినల్ క్యాండిడేట్ అన్నమాట. దీనికి పైసలు ఇచ్చే క్యాండిడేట్ వీళ్ళు అన్నమాట. సో అతను ఇలా అన్న వీళ్ళకి డబ్బులు ఇస్తే ఈయన అరేంజ్ చేస్తున్నాడు ఇదంతా. చాలా గ్రేట్ అండి, నిజం చెప్తున్నా. దానాల కన్నా గొప్పదానం అన్నదానమే అండి. వీళ్ళు నిజంగా గ్రేట్ అండి. వీళ్ళ కడుపు చల్లగా ఉండాలండి. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పొద్దున 7:30 నుంచి 8:30 దాకా ఫుడ్ పెడతారంట. ఎందుకు ఫుడ్ పెడతారు అయ్యా అంటే పొద్దున అన్నం దొరికితే ఆ రోజంతా వాళ్ళ కడుపు నిండుతుంది అని చెప్పి ఆ కోణంలో వీళ్ళు ఫుడ్ పెడుతున్నారు అనమాట పొద్దున్నే. సో అన్నేం చెప్పింది అంటే ఎవరైనా రావచ్చు అంట ఇట్లా సర్వీస్ చేయడానికి. మార్నింగ్ 7:30కి వస్తే మీరు కూడా సర్వీస్ చేయొచ్చు. నేను కూడా సర్వీస్ చేస్తున్నా ఒక 15 minutes దాకా. కానీ హ్యాపీగా ఫీల్ అయినా వీళ్ళందరికీ నేను ఇట్లా పూరీలు ప్లేట్ పెట్టి ఇచ్చేస్తా అంటే హ్యాపీగా ఫీల్ అయినా. మీరు కూడా ఎవరన్నా సర్వీస్ చేయాలని కూడా వచ్చి సర్వీస్ చేయొచ్చు, ఫ్రీ సర్వీస్. ఎలా ఉంది ఫుడ్? చాలా బాగుందా?